ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 109వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దావీదు గారు అంటున్నారు, ప్రార్థన చేయుచున్నాను అని. ప్రార్థన అనేది ప్రతి మనిషికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి అని ఎక్కువగా చెబుతూ ఉంటాం. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంది, దైవజనులు బోధిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, ప్రార్థించే దిశగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే మనం ప్రార్థించేటప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతాం? సహజంగా ప్రార్థన అనగానే అందరూ చేస్తున్న మొదటి పని ఏంటి అంటే అది ఒక అవసరాల పట్టీని ప్రభు దగ్గర పెట్టేదిగా ప్రార్థనని భావిస్తున్నారు. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి, ఇలా కావాలి, అలా కావాలి, అది జరగాలి, ఇది జరగాలి అంటూ మనకి ఏమైతే కావాలో ఆ అవసరాలన్నీ కూడా ప్రభు దగ్గర చెప్తూ ఉంటాం. మంచిదే, ప్రతిదీ ప్రభువుని అడగాలి, పొందుకోవాలి, దేవుడు సహాయం చేస్తాడు. అయితే ప్రార్థనలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. వాటన్నిటి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. దావీదు గారు ఈ వచనంలో మానక ప్రార్థిస్తున్నాను అన్నాడు. దేని నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు? దేనిని అడుగుతున్నాడు దేవుని దగ్గర? దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? తనకి సర్వ సమృద్ధి ఉంది, కొరత లేకుండా మంచి స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. పనివారున్నారు, అన్ని వసతులు చక్కగా ఉన్నాయి. అతను లెక్క ప్రకారం ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకునే దిశగా ప్రార్థన అనగానే అవసరాల పట్టి అనుకున్నాం కదండి. ఆ దిశగా వెళ్తే మనము అతను ప్రార్థించాల్సిన అవసరమే లేదు. కానీ అతడు దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? అది కూడా మానకుండా ప్రార్థన చేస్తున్నాడు. మనం చదువుకున్న వచనంలోనే చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దావీదు గారు అంటున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నారు. దావీదు గారంట ప్రేమ చూపించారంట వారికి, కానీ వాళ్ళు తిరిగి దావీదు గారి మీద పగపట్టారంట. ఆ ప్రేమ చూపించినటువంటి వ్యక్తులు తిరిగి పగపట్టడాన్ని చూసినటువంటి దావీదు గారు ఏం చేస్తున్నారు అంటే వారి నిమిత్తమై మానక ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు దావీదు గారి జీవితంలో మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. మనము మనుషులని చాలా ప్రేమతో చూసుకుంటూ ఉంటాం. మన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, కుటుంబస్తులు ఎవరైనా కావచ్చు, అందరికీ మనం ప్రేమ చూపిస్తూ ఉంటాం. అయితే చాలామంది కృతజ్ఞతాహీనత కలిగినటువంటి వ్యక్తులు, కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తులు ఆ అవసరానికి మన ద్వారా కలిగే ప్రేమను వాడుకొని, సహాయాన్ని వాడుకొని మరలా తిరిగి మనకేం చేస్తారు అంటే బాధ కలిగిస్తూ ఉంటారు, మన మీద కోప్పడుతూ ఉంటారు, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు, మనస్సు విరిగిపోయేలాగా చేస్తూ ఉంటారు, మానసికంగా దెబ్బ తగిలేలాగా కన్నీరు పెట్టుకుంటూ కృంగిపోయే స్థితిలోనికి వెళ్ళేలాగా వారి ప్రవర్తన, వారి క్రియలు ఉండటాన్ని చూసి మనకి వారి మీద చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దావీదు గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన ప్రేమ చూపించారు, కానీ ప్రజలు తిరిగి పగపట్టేశారంట. కేవలం ఒక మాట అంటాం, తిట్టడం మనం అనుకున్న మాటలు కూడా కాదు, ఏకంగా పగపట్టేశారంట. దొరికితే అతన్ని ఇబ్బంది పెట్టేద్దాం అనే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే అతను మాత్రం వారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా మనం మన ప్రార్థనలో మన కుటుంబం కొరకే ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం.
నా భర్త అయ్యా, నా పిల్లలయ్యా, నా తల్లిదండ్రులయ్యా, నాకు ఇది కావాలి అది కావాలని ఎక్కువ అడుగుతూ ఉంటాం. ఇలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తులను గురించి జ్ఞాపకంలోకి వచ్చినా మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి అంత చేశానయ్యా, వాళ్ళు తిరిగి ఇలా చేశారయ్యా అని ఒక కంప్లైంట్ లాగా ప్రభువుకి ఇస్తూ ఉంటాం. నేను ఎంత చేశానయ్యా వాళ్ళకి, కానీ వాళ్ళు తిరిగి నాకు ఇలాగా చేశారు. వారి బాధని నా బాధగా భరించాను, వారి సంతోషాన్ని నా సంతోషంగా తీసుకున్నాను, వారే నాకు అనుకున్నాను, సర్వం అనుకున్నాను, బాగా నమ్మాను, కానీ నాకు ఇలా చేశారు. ఎంతమంది ఎన్ని చూసుంటారండి ఇలాంటివి. అలాంటి వారు గుర్తొచ్చారనుకోండి మన ప్రార్థనలో, దీవించయ్యా అనే మొక్క అస్సలు మన నోటమ్మట రాదండి. ఏమొస్తుంది అంటే, నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి నా బాధ వాళ్ళకి తెలియాలయ్యా, నా కష్టం వాళ్ళకి తెలియాలి, నేను ఎంత ఏడ్చానో వాళ్ళు అలా ఏడవాలి. ఇలా కోరుకుంటూ ఉంటారు చాలామంది, ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుని వాక్యం, దేవుడు ఎప్పుడూ కూడా మనకు అది చెప్పలేదు. మనకి ఏం నేర్పించాడు దేవుడు అంటే, శత్రువుల్ని కూడా ప్రేమించటం దేవుడు మనకి నేర్పించాడు. వారి కొరకు ప్రార్థన చేయటం దేవుడు మనకి నేర్పించాడు. బాధించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థించండి అని దేవుడు చెప్పాడు. శత్రువుల్ని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలో మనకి మాటలు కనపడతాయి. మనం తిరిగి ప్రేమించాలి, మన ప్రేమ వారికి చూపించాలి, వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. వారికి తెలియక చేస్తున్నారయ్యా, వాళ్ళని మార్చండి, వాళ్ళని ఈ దిశగా నడిపించండి, ప్రేమను గుర్తించేలాగా చేయండి అని ప్రార్థించాలి తప్ప, వాళ్ళకి బాధ కలగాలని, ఇబ్బంది కలగాలని, వారి కుటుంబాలు నాశనం అయిపోవాలి అని, వారికి ఏదైనా జరిగితే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు, హాని తలపెట్టేవాళ్ళు, అవసరమైతే ప్రమాదాలు కూడా చేసేసేవాళ్ళు ఎంతమంది మన కళ్ళ ముందు కనపడుతున్నారండి. తీరా తిరిగి చూస్తే ఏదో మాట అన్నారనో, దెబ్బ కొట్టారనో, కోప్పడ్డారనో, మనం అనుకున్న దిశగా వాళ్ళు మనతో ప్రేమగా ప్రవర్తించలేకపోయారనో మనం అలా చేస్తూ ఉంటాం. దావీదు అలా చేయలేదు. యేసు ప్రభువారు కూడా తనని అంతమంది ప్రజలు బాధ పెడుతుంటే, సైనికులు కొరడాలతో కొడితే, గడ్డం పెరికేస్తే, మొహాన కాండ్రించి ఉమ్మేస్తే, ఆయనని అనేక రీతులుగా దెబ్బలు కొడితే, రక్తపు ముద్దగా ఆయన మారిపోవాల్సిన పరిస్థితిలోనికి వస్తే, శిలువ మరణం పొందటానికి సిద్ధమైపోయి 3 మేకుల మధ్యలో వేలాడాల్సిన పరిస్థితి ఆయనకు వస్తే, వారి నిమిత్తం శిలువ మీద ఆయన మొదటిగా పలికిన మాట ఏంటి అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదయ్యా, వారిని క్షమించండి అని అడిగారు. వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చేయాలి అని దేవుడు మనకి నేర్పిస్తాడు, ఇలా ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట తెలియచేస్తున్నాను. యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే తనని బాధించిన వారిని క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేశారో, తండ్రిని వేడుకున్నారో, దావీదు ఎలాగైతే బాధిస్తున్నటువంటి వారి నిమిత్తమై మానక ప్రార్థన చేస్తున్నాడో, మనం కూడా మన శత్రువుల నిమిత్తం ఇలా ప్రార్థన చేయగలుగుతున్నామా? వారిని మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నామా? వారు దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నామా? లేదా మనకొచ్చిందే వారికి రావాలని కోరుకుంటున్నామా? మనం ఏడ్చినట్టే వాళ్ళు ఏడవాలని బాధిస్తున్నామా? ఏదన్నా సడన్గా జరిగింది అని అంటే, నాకు అలా చేసింది కాబట్టి జరగాల్సిందే జరిగింది, అవ్వాల్సిందే అయ్యింది, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలకి ఇది తగినటువంటి లక్షణం కాదు. దేవుడు మనకి దీనిని నేర్పించలేదు. క్షమించటం, ప్రేమించటం, ప్రార్థించటమే దేవుడు మనకి నేర్పించాడు. శత్రువులని మనం ప్రేమించకపోతే దేవుని ప్రేమను ఎలా ప్రజలకు మనం తెలియచేయగలుగుతాం? వారిని ప్రేమించాలి. ఆ ప్రేమని వారిని ఆలోచింపచేసేటట్టుగా చేస్తుంది. అప్పుడు దేవుని దిశగా వాళ్ళు రావటానికి అది కారణమవుతుంది. దావీదు వారి నిమిత్తమై ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు మారాలి అని, రక్షింపబడాలి అని, చేసింది తప్పు అని తెలుసుకోవాలి అని, ప్రభు పాదాల దగ్గరికి రావాలి అని ప్రార్థించాలి తప్ప, హాయిగా దీవెనకరమైన రీతిలో ప్రార్థించాలి తప్ప, మనం ఎప్పుడూ వారి యొక్క ఇబ్బందికర పరిస్థితుల కొరకు వారు బాగుండకూడదని, ఇబ్బంది పడాలని, బాధింపబడాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అది క్రైస్తవులకి తగింది కాదు, క్రీస్తు మాదిరి కానే కాదు. మనందరం కూడా మనకి ఎవరైతే బాధ కలిగిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం.
తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాసి ఉంటుంది, ఎవరైనా సుఖమైన జీవితం కావాలి అని కోరుకుంటే కనుక వారందరూ కూడా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అని, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి నిమిత్తమై ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి, విజ్ఞాపన చేయాలి అని దైవజనుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు. ఆ ప్రార్థించటమే ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం, మనము చేయాలి. మనలో నుండి అనేక మందికి దానిని నేర్పించాలి, కనపరచాలి. ప్రార్థిస్తున్నామా? ప్రార్థించకపోతే ఈరోజే ప్రభు దగ్గర క్షమాపణ కోరి వారి నిమిత్తమై ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు వారిని దీవిస్తాడు, మారుస్తాడు, మరలా తిరిగి వచ్చి ప్రేమగా మసలుకునేలాగా దేవుడు చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అలా ప్రార్థించినందుకు బహుగా దీవిస్తాడు. దావీదు చేసినట్లు, యేసు ప్రభు చేసినట్లు, పౌలు గారు తెలియచేసినట్లు మనందరం కూడా ప్రజల కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుని దగ్గర నుంచి దేవుని మాట నెరవేర్చినందుకు కలిగేటటువంటి ఆశీర్వాదాల్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. దావీదు అంటున్నాడు, నేను ప్రేమ చూపించాను, ప్రజలు తిరిగి నాకు మీద పగపట్టారు, కానీ నేను వారి కోసం మానక ప్రార్థిస్తున్నాను అని. నీ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఈ మంచి లక్షణం మేమందరము కూడా కలిగి ఉండటానికి సహాయపడండి దేవా. దావీదులాగా ప్రతి ఒక్కరి కొరకు, మమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థించేటటువంటి ఆ యొక్క అలవాటుని మీరు మాకు అనుగ్రహించండి. ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ఎలాగైతే ప్రజల్ని క్షమించి, ప్రేమించి సహాయపడుతున్నావో అలాగే ప్రభువా మేము కూడా అందరి విషయంలో అలాగే ఉండే కృపని మాకు దయచేయండి. కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు మా జీవితాల్లో ఉండకూడదయ్యా. ప్రార్థన చేయటమే, ప్రేమించటమే, వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ మీ పాదాల దగ్గర పెట్టటమే మేము నేర్చుకోవాలి. అట్టి కృపతో మమ్మల్ని నింపండి అని ఎంతమంది అయితే ఈ మాటలు విని ప్రార్థించుకుంటున్నారో వారందరి జీవితాలలో నీ కార్యాలు జరిగించండి. నీ యొక్క ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటూ ఈ రోజంతా కూడా నీ సన్నిధి, కాపుదల, క్షేమం, నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.